ఆర్టీసీ డ్రైవరు, బస్సు డ్రైవరు, నర్సంపేట డిపోకు చెందినటువంటి శంకర్ గౌడు నిన్న చనిపోయింది. ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అత్యంత విషమించి వస్తున్న క్రమం లోపల హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత కర్మన్ఘట్ ఆ ప్రాంతంలోనే ఆయన చనిపోయినట్టు వార్తలు వచ్చినాయి. కానీ డిఆర్డిఎల్ ఏదైతే సంతోష్ నగర్లో ఉన్నటువంటి డిఆర్డిఎల్ అపోలో హాస్పిటల్లోకి ట్రీట్మెంట్ కోసం తీసుకపోయి నైట్ అంతా అక్కడ ఒక డ్రామా పొన్నం ప్రభాకర్ వచ్చుడు, ఆడ చూసుడు, చాలా మంచిగా ఉన్నది, ఆరోగ్యమైనది, ఏమీ కాలేదు. పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్లు ఇవి. పోయినాక ట్వీట్లు, మేమంతా ఆన్నే ఉన్నాం 3 గంటల దాకా, 2:30-3 గంటల దాకా ఆన్నే ఉన్నాం మేము నైటు. దొంగల లెక్క ప్రభుత్వము దొంగసాటున 2-3 అంబులెన్సులు పెట్టేసి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన చనిపోయినటువంటి విషయాన్ని కూడా దాచేసి ఆయన ఎప్పుడో హైదరాబాద్కి రాగానే హాస్పిటల్లో అడ్మిట్ చేయకముందుకే చనిపోయిండు. ఆ వార్తలు అప్పటికే బయటకు వచ్చేసినాయి. కానీ ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ రెడ్డి గారి పాలనలో కార్మికుల చావులను కూడా దాచిపెడుతూ దాని మీద కూడా పేలలేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుటాహుటిన ఉరికొచ్చి లోపలిపోయి మంచిగానే ఉంది అని బయటకు ట్వీట్లు వేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ మాట్లాడదాం, అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు ఎవరిని మిస్లీడ్ చేయడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒకరు కాదు, ఇప్పటికీ 4 డ్రైవర్ అన్నర్లు, ఆర్టీసీ బస్సు తోలేటువంటి డ్రైవర్లు 4 ఇప్పుడు ఈ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. ఒకటి శంకర్ గౌడ్ ప్రయత్నం చేసి చనిపోయిండు, ఆయన పాపం, ఆయన అసలు భాషండు. ఇంకోటి నల్లగొండలో మిర్యాలగూడ డిపోకు సంబంధించినటువంటి ఒక డ్రైవర్ నర్సిరెడ్డి ఏం పేరు ఉంది ఆయనది. అలాగనే భద్రాచలంలో లింగారెడ్డి, అలాగనే భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడే వచ్చింది వార్త ఒకటి. భూపాలపల్లి జిల్లా మన ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి రవీందర్ కూడా ఆయన కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆయనని వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? వాళ్ళేమో నిన్నమన్నా ఇచ్చిరా నోటీసులు, సమ్మె నోటీసులు. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఇచ్చిన సమ్మె నోటీసులు ఇచ్చి దాదాపు 45-50 రోజులు అవుతుంది. మీరు మా డిమాండ్లను కనుక నెరవేర్చకపోతే మేము సమ్మెకు పోతాము అని చెప్పేసి వాళ్ళు నోటీస్ ఇచ్చి 50 రోజులు అవుతా ఉంది. సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వాన పడ్డట్టు కనీసము చలనం లేకుండా, స్పందన లేకుండా ఇన్ని రోజులు నిద్రపోయి, ఇప్పుడు ఎవడైనా నిద్రపోతున్నాను లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను లేపలేము. ఈ ప్రభుత్వం నటిస్తూ ఉంది, డ్రామా చేస్తూ ఉంది. ఒకసారి రాత్రి ఆయన చేసిన ట్వీట్లు మీకు చూపిస్తాను మిత్రులారా, చూడాలి మీరు ఇవి చూడాలి. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఆయనకి ఎందుకు రావట్లేదో. ఇంకా గౌడ్ గారు, మీరు ఒక గౌడు, చనిపోయినటువంటి శంకర్ గౌడు మన రక్త సంబంధికులు, నేను ఒక గౌడు, కొంచెమన్నా బాధ అనిపించలేదా, సిగ్గు అనిపించలేదా? అబద్ధం చెప్తున్నాం, చనిపోయినా కానీ చనిపోలేదు అని చెప్పేసి అబద్ధం చెప్తున్నాం అని ఏం అనిపించలేదా? నాకైతే డ్రామా ఆర్టిస్ట్ లెక్కనే కనపడతా ఉన్నాడు మంత్రి హూందాతనాన్ని కాపాడుకోవడం లేదు. ఒక ఉద్యమకారుడు, ఒక గౌడ బిడ్డ, బీసీ బిడ్డ అని గౌరవం ఉంటుంది ఎంతో కొంత. వాస్తవానికి ఆయన చనిపోయినాక ఆయన తీసుకొచ్చేసారు. ఆయన చనిపోయిన తర్వాతనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి అంత డ్రామా చేసారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఈయన చేసినటువంటి ట్వీట్ నైట్ 1 గంటల ఆ ప్రాంతంలో చేసిండు ట్వీట్. ఇది 1 గంటలకు అట్లా ట్వీట్ చేసిండు, మళ్ళీ డిలీట్ చేసిండు. ఇప్పుడు లేదు ఆయన అకౌంట్లో, ఇప్పుడు ఆ ట్వీట్ లేదు. నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఈ ట్వీట్ వేసేటప్పుడు ఎక్కడ కూడా కొంచెం కూడా బాధ అనిపించలేదా పొన్నం ప్రభాకర్ గారు? శంకర్ గౌడ్కి కంచన్బాగ్ డిఆర్డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నది. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందేలా అవాస్తవాలు ప్రచారణ చేయవద్దని విజ్ఞప్తి. శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడాను, వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని వారితో మాట్లాడడం, హామీ ఇవ్వడం జరిగింది. నువ్వు పోయినప్పటికే శంకర్ గౌడ్ చనిపోయిండు. ఒకవేళ నువ్వు చేసినటువంటి ట్వీటే కరెక్ట్ అయితే
ఆ అపోలో హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుంది. ఇట్లా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యి, బాబు ఇది పరిస్థితి ఉన్నది, ఇట్లా ఉన్నది, ఆయన ఈ ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవుతున్నాడు, ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మేము ఇప్పుడే చెప్పలేము, ఇప్పుడు చెప్తాము, ఏదో ఒక ప్రకటన వస్తుంది హాస్పిటల్ నుంచి. అది అపోలో హాస్పిటల్ కదా, పెద్ద హాస్పిటలే కదా, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కదా, అది గవర్నమెంట్ హాస్పిటల్ ఏం కాదు కదా. తీయండి ఆ హాస్పిటల్ రికార్డు తీసి బయట పెట్టండి, ఎన్ని గంటలకు వచ్చిండు అడ్మిట్, ఎన్ని గంటలకు చనిపోయిండు, ఏమైందని. మళ్ళీ ఇది అయిపోయాక ఈ ట్వీట్ డిలీట్ చేసిండు. ఈ ట్వీట్ డిలీట్ చేసి ఇగో ఇప్పుడు ఇది పెట్టిండు. మళ్ళీ ఇక చూడండి, పొద్దుగాల పెట్టిండు, ఇది 8-9 గంటల ప్రాంతంలో ఈ ట్వీట్ పెట్టిండు. ఇగో ఏం పెట్టిండు, ఆర్టీసీ ఇది ఎన్ని గంటలకు ఎచ్చిండు, 7:47కి ఎచ్చిండు, 8 గంటలకు అటు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకు ఈ నటన ఎందుకు? పొన్నం ప్రభాకర్ ఆర్టిస్టువా, డ్రామా ఆర్టిస్టువా, నాటకాలు వేస్తోనివా, మంత్రివా? ఈ నటన ఎందుకు? ఈ దొంగ ఏడుపులు ఎందుకు? రాత్రి పోయి ఆడ హాస్పిటల్ దగ్గరనే ఉండి మరి వచ్చి బయటకు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. ఎందుకో దొంగ లెక్క పారిపోయినావు? దేనికట్లా పారిపోయారు మీరు? శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. శంకర్ గౌడ్ ఆత్మ శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఎప్పుడు జరుపుతుంది? మీకు నోటీసు ఎప్పుడు ఇచ్చిర్రు? నోటీసులు ఎప్పుడు ఇచ్చిర్రు? ఎప్పుడు జరుపుతున్నది? మీకు 50 రోజుల క్రితం నోటీసులు ఇస్తే మీరు చర్చలు జరుపుతున్నాము అని చెప్తా ఉంటారు. ఎక్కడికక్కడ ఆందోళన చేసిన తర్వాత అది చేస్తూ ఉంటారు. ఒకసారి పొన్నంతో మాట్లాడదాం. ఎత్తరా ఫోను? ఎత్తాలా నువ్వు ఫోను? పొన్నం ప్రభాకర్ గారు. ఎత్తాడు ఆడ జర్నలిస్ట్ శంకర్ గౌడ్ అని వాడదు ఆ పేరు. ఉతికి ఆరేసే కార్యక్రమం ఉంటుంది, ఈ ఎత్తొద్దురా నాయన అని చెప్పేసి ముడుచుకొని కూర్చుంటారు. ఎందుకు ఎత్తారు ఫోన్లు? ఎత్తారు. ఇప్పుడేమో ఈ ట్వీట్ వేసిండు పొద్దుగాల ఆయన రాత్రి 2:30కి ఆయనని అక్కడి నుంచి తరలించేసి. ఎంత డ్రామా తెలుసా? అపోలో హాస్పిటల్ దగ్గర మీకు చూపిస్తాను నేను. ఎంత డ్రామా అంటే ఇక చూడండి. ఇగో పోలీసులు నాకు తెలిసి అక్కడ నిన్న రాత్రి ఆయన లోపలికి పోయిన కానుంచి, శంకర్ గౌడ్ని హాస్పిటల్ తీసుకుపోయిన కానుంచి మేము వచ్చేంత వరకు కూడా అక్కడ దాదాపు ఒక 1000 మంది పోలీసులు. ఒక పోలీసులే కాదు, ఇక చూడండి, స్పెషల్ ఫోర్సు, ఏదో రకరకాల బట్టలోళ్ళు, ఒక ఆయన నల్ల బట్టలు, అయినా ఒక ఆయన డిఫరెంట్ బట్టలు, ఇట్లా మళ్ళీ సివిల్లో ఉన్నటువంటి వాళ్ళు 1000 మంది పోలీసులు హాస్పిటల్ చుట్టుముట్టున్నారు. హాస్పిటల్ చుట్టుముట్టు 1000 మంది ఉన్నారు. ఇక చూడండి, మీకు చూపిస్తాను. ఇవి చివరికి ఇందులో ఇంకా పెద్ద సగం మంది వెళ్ళిపోయారు. ఇవాడ గేట్ దగ్గర బక్కా జడ్సన్ అన్న కూర్చున్నాడు, నిరసన వ్యక్తం చేసాడు. నిజంగా మొగోడా అని ఏమనుకోవాలి కానీ, బక్కా జడ్సన్కున్న ధైర్యంలో నాకు తెలిసి ఎవరికి లేదు. పోయి కూర్చున్నాడు ఆడ బాజాప్తా కూర్చొని. పొన్నం ప్రభాకర్ లోపల మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చూడండి ఏమంటాడు. ఇక చూడండి.
బతికిరా పున్న ప్రభాకర్ అరే మాట్లాడానికి దమ్ములేరా మీకు సిగ్గేసుకొని నువ్వు తెచ్చుకున్నావరా పవర్ లోపల్ గా ఇలా మీకు బతుకున్నా చెప్పట ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు తప్పేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయారు, దేనికోసం చచ్చిపోయారు, ఎవరు చేస్తే చచ్చిపోయారు. ఈ రోజు ఆర్టీసీ మైండ్ అప్ చేసి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మనం ట్రాప్ చేసి నాకు అర్థమైన తర్వాత ఈ రోజు ఈరోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ చెప్పాడు. అబ్బాయి ఉన్న ప్రకారం మాట్లాడి కూడా నీట్ మర్డర్ ఈ రోజు గోల్డ్ ప్లేట్ అండ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్య చేయకుండా ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు అది మొత్తం మేకృష్ణ రెడ్డికి అప్పజోళ్ళు. ఇదివరకు తెలంగాణ రాకముందు ఆంధ్ర దోచుకుంటున్నారు. దోచి పెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వాళ్ళు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 12 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఈ ఆర్టీసీ ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రచార స్వామి చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి పైన రూమెట్ పై నా దోస్తు నాతో మాట్లాడికి ఏముండదు, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టే ఇంత సిగ్గు అనిపిస్తలేదా పొన్నం ప్రభాకర్ గారు? కొంచెం అన్నా మీరు ఒక గౌడ సామాజిక వర్గం, చనిపోయిన ఆయన ఒక గౌడే కాదు, ఎవరు చనిపోయినా తప్పే, ఎవరు చనిపోయినా అది మీ పాపమే, మీ పుణ్యమే. ఆడ బక్క చేస్తారన్నా ఆడ ఆయన గేట్ కాడ కూర్చొని కనీసం మాట్లాడిపోవచ్చు కదా. దొంగలు వారిపోయినట్టు వారిపోతురు, ఉరుకుతుర్రు. బిడ్డ మిమ్మల్ని ఉరికిచ్చే రోజు రాబోతుంది అనేది నిన్న మీ ఉరుకులాటనే అర్థమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందిగా. ఇవాళ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు. శంకర్ గౌడ్ ఆల్రెడీ చనిపోయిండు, నర్సిరెడ్డి, లింగారెడ్డి, రవీందరు, ఇంకెంతమంది చనిపోవాలండి? ఇంకెంతమంది ఇట్లా అది కావాలి? ఈ ప్రభుత్వానికి ఇంకెప్పుడు వస్తుంది బుద్ధి, సిగ్గు, లజ్జ? ఆర్టీసీ కార్మికులు ఎవరైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నారా? ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పిర్రు, గత ప్రభుత్వం మీద కొట్లాడిర్రు, అప్పుడు ఆందోళన చేసిర్రు, ఇట్లనే కొంతమంది చనిపోయారు. తర్వాత ఆ ప్రభుత్వం దిగి వచ్చింది, విలీనానికి ఒప్పుకున్నది, విలీన కార్యక్రమానికి ముందు పోయింది. ఇప్పుడు దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అంటే ఏం నొప్పి అవుతున్నది మీకు? మన ఇంకా మాట్లాడతాడు, ఇదే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు కదా, చూడండి. ఏం కనపడదు సొత్తంగా దిగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. సో ఇప్పుడు అంటే వీళ్ళు చేస్తున్నారా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా? ఇది ఏమన్నా మాట్లాడుతుందుకన్నా ఉండాలి కొంచెం అన్నా. మీరు మంత్రి గారు కదా, చెప్రాశి కాదు కదా, మీరు మంత్రి గారు హోదాలో ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడి ఉద్యమకారులు ఎంతో కొంత పేరు ఉంటుండే. నువ్వు అనవసరంగా సోపతి అంటారు చూస్తావు, సోపతి కరెక్ట్ కాదని నువ్వు ఆ రేవంత్ రెడ్డి సోపతి పట్టావు, మొత్తం నాశనం అయిపోయినావు, మొత్తం ఆగం అయిపోయినావు. రేవంత్ రెడ్డి సోపతి పట్టి మొత్తం లేదంతా ఊసుకొని నువ్వు ఆ రేవంత్ రెడ్డి రంగంతా ఊసుకొని మొత్తం ఆయన లెక్క మాట్లాడుతూ ఉన్నావు. సావాసం ఎట్లా చేస్తే సావాసం అంటే ఇటో అటు అవుతాడంట, అటో ఇటు అవుతాడంట. మీరు అట్లనే అయ్యారు. ఇంకా వద్దు ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా రావాలి బుద్ధి. ఇక మీరు ఇంకా ఎక్కువ అదే చేసిరంటే మాత్రం రేపటి రోజున ప్రజలు తిరగబడతారు. రాత్రి పూట ఈ ట్వీట్లు, పొద్దుగాల పూట ఈ ట్వీట్లు. ఇప్పటిదాకా అపోలో హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ బులెటిన్ లేదు, ఏమీ లేదు. రాత్రి మేము ఏందో ప్రకటిస్తాం. మేము ఆన్నే ఉన్నాం 3 గంటల దాకా, రాత్రి 2:30, 3 గంటల దాకా ఆన్నే ఉన్నాము. అసలు ఏ ప్రకటన రాలేదు. తెల్లారి వరకే ఏమని వచ్చింది, రాత్రి 2:30కు చనిపోయినట్టు ప్రకటన చేసి ఆసుపత్రి వైద్యులు ప్రకటించినట్ట. ఎక్కడొచ్చింది అది? ఏడు రాలేదు. అందరం ఆన్నే ఉన్నాం రాత్ర.
జడ్సన్ అన్న, నేను, ఆ పృథ్వీరాజ్ అన్న అందరూ ఆడనే ఉన్నాం. పోలీసు వాళ్ళు డ్రామా, మళ్ళా బయట ఉన్న పోలీసు వాళ్ళు కొంతమంది దగ్గరికి పోయి అడిగితే అన్న ఏమైంది ఇప్పుడు ఆయన శంకర్ గౌడ్ చనిపోయిండా బతికిండా అంటే లే ట్రీట్మెంట్ జరుగుతుంది, మంత్రి గారు వచ్చిపోయారు కదా. మంత్రి గారు ఏమన్నా డాక్టరా? మంత్రి గారు చెప్పారు కదా. ఇది